నమస్కారం N9 న్యూస్ కి స్వాగతం. హెడ్లైన్ చూద్దాం. ఏఐ శాటిలైట్లు సీసీ కెమెరాల సాయంతో ఆధునిక పాలన ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు. విద్యార్థుల్లో నైతిక విలువల పెంపొందింపు సంస్కారవంతమైన విద్యా వ్యవస్థపై సుదీర్ఘ చర్చ. ఎల్లంతకుంట రాజకీయాల్లో మారిన సమీకరణాలు ఉత్సాహంలో బీఆర్ఎస్ శ్రేణులు. శ్రీపాద యల్లంపల్లి ప్రాజెక్టు దశాబ్ది పూర్తి సీఎం రేవంత్ రెడ్డి వైఖరిపై మాజీ మంత్రి జీవన్ రెడ్డి ఆగ్రహం. ఇక డీటెయిల్స్ చూస్తే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పాలనలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మరియు అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని విస్తృతంగా ఉపయోగిస్తున్నామని ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు. అవసరమైన శ్రమను సమయాన్ని తగ్గిస్తూ పాలనా రంగాన్ని ఆధునీకరిస్తున్నామని స్పష్టం చేసిన సీఎం టెక్నాలజీ వినియోగం చూసి ప్రతిపక్ష గొడ్డల పార్టీ నేతలు గిజగిజలాడుతున్నారంటూ ఘాటు విమర్శలు చేశారు. పాలనలో విప్లవాత్మక మార్పులు తెచ్చేందుకు శాటిలైట్లు, సీసీటీవీ కెమెరాలు, సెన్సార్లు మరియు ఏఐ సాంకేతికతను ఉపయోగిస్తున్నట్లు సీఎం తెలిపారు. బావులు, చెరువుల్లో నీటి మట్టాలను పర్యవేక్షించడం నుండి అక్రమ కట్టడాలను నిమిషాల్లో గుర్తించే వరకు సమగ్రమైన, ఖచ్చితమైన సమాచారంతో త్వరితగతిన నిర్ణయాలు తీసుకుంటున్నట్లు పేర్కొన్నారు. టెక్నాలజీ సాయంతో పారదర్శకత పెరగడం వల్ల తమ అక్రమాలు, కోరాలు ఎక్కడ బయటపడతాయనన్న భయంతోనే గొడ్డలి పార్టీ నాయకులు వెలువెల్లాడుతున్నారని దేవచేశారు. సాంకేతిక పరిజ్ఞానంతో ప్రజాసేవలను వేగవంతం చేసి అవినీతికి తావులేని పరిపాలన అందిస్తున్నామని ధీమా వ్యక్తం చేశారు. సాంకేతికతతో కూడిన ఆధునిక పాలన ఏపీ అభివృద్ధికి సరికొత్త దిశ చూపిస్తుందని పాలక వర్గాలు పేర్కొంటున్నాయి. ప్రవచన చక్రవర్తి, రాష్ట్ర నైతిక విలువల సలహాదారుడు బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు మంగళవారం మొండబల్లిలో నివాసంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్యా, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్తో మర్యాదపూర్వకంగా సమావేశమయ్యారు. రాష్ట్రంలో విద్యార్థులకు నైతిక విద్య, మానవీయ విలువల పెంపొందింపు సహా పలు అంశాలపై ఈ భేటీలో చర్చ జరిగినట్టు తెలుస్తోంది. బొండవల్లిలోని మంత్రి నారా లోకేష్ నివాసానికి విచ్చేసిన బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావుకి లోకేష్ ఆత్మీయ స్వాగతం పలికారు. సమాజంలో నైతిక విలువల ఆవశ్యకత, విద్యా వ్యవస్థలో సంస్కారవంతమైన మార్పులు మరియు విద్యార్థుల భవిష్యత్తును తీర్చిదిద్దే మార్గాలపై వీళ్ళిద్దరి మధ్య ఆసక్తికర చర్చ సాగింది. భేటీ పూర్తయిన అనంతరం మంత్రి నారా లోకేష్ అత్యంత వినయపూర్వకంగా చాగంటి కోటేశ్వరరావుని ఇంటి లోపల నుంచి కారు వరకు స్వయంగా తోడ్కొని వచ్చారు. వారికి మర్యాదపూర్వకంగా వీడ్కోలు పలుకుతూ కారు వద్ద వరకు వచ్చి సాగనంపిన దృశ్యాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. చాగంటి కోటేశ్వరరావు, నారా లోకేష్ కలయికకు సంబంధించిన దృశ్యాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. హుజూరాబాద్ నియోజకవర్గంలో భారతీయ జనతా పార్టీకి ఎంపీ ఈటెల రాజేందర్కు గట్టి ఎదురుదెబ్బ తగిలింది.
ఇల్లంతకుంట మండలానికి చెందిన పలువురు కీలక సర్పంచులు బీజేపీకి రాజీనామా చేసి గులాబీ గుట్టుకు చేరారు. హైదరాబాద్లోని నందినగర్ నివాసంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సమక్షంలో వీరంతా బీఆర్ఎస్ పార్టీలో అధికారికంగా చేరారు. ఎమ్మెల్యే గంగుల కమలాకర్, ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో ఇల్లంతకుంట మండలానికి చెందిన సిరిసేడు సర్పంచ్ కుమార్ శ్యామల, వంతడుగుల సర్పంచ్ రాజేష్ మాధవి, టేకుర్తి సర్పంచ్ శ్రీనివాస్ బీఆర్ఎస్ పార్టీలో చేరారు. నూతనంగా పార్టీలోకి వచ్చిన సర్పంచులకు కేటీఆర్ గులాబీ కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యేలు గంగుల కమలాకర్, కౌశిక్ రెడ్డి మాట్లాడుతూ కేసీఆర్ నాయకత్వంపై నమ్మకంతోనే స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు బీఆర్ఎస్ వైపు చూస్తున్నారని పేర్కొన్నారు. ఇల్లంతకుంట మండలంలో బీజేపీ ముఖ్య నేతలు సర్పంచులు వేయడంతో హుజూరాబాద్ నియోజకవర్గంలో బీఆర్ఎస్ కేడర్లో తీవ్ర ఉత్సాహం నెలకొంది. సర్పంచుల చేరికతో ఇల్లంతకుంట మండలంలో రాజకీయ సమీకరణాలు వేగంగా మారిపోయాయి. శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టు నిర్మాణం పూర్తయి వినియోగంలోకి వచ్చి 10 ఏళ్లు పూర్తయిన సందర్భంలో మాజీ మంత్రి జీవన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ ముఖ్యమంత్రి అయిన తర్వాతే ఎల్లంపల్లి ప్రాజెక్టు నిర్మాణం శరవేగంగా పూర్తయి అందుబాటులోకి వచ్చిందని, ఉమ్మడి రాష్ట్రంలో 10 ఏళ్ల అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం ఈ ప్రాజెక్టును పూర్తి చేయలేకపోయిందని తీవ్రంగా విమర్శించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్తో పాటు మహారాష్ట్రలోనూ కాంగ్రెస్ ప్రభుత్వమే అధికారంలో ఉన్నప్పటికీ అంతర్రాష్ట్ర ఒప్పందాన్ని కుదుర్చుకోలేకపోయారని జీవన్ రెడ్డి ఎద్దేవా చేశారు. తెలంగాణ వచ్చిన తర్వాత కేసీఆర్ లౌక్యంతో మహారాష్ట్రతో ఒప్పందం కుదుర్చుకుని ఆగస్టు 4, 2016 నాటికి ఎల్లంపల్లి ప్రాజెక్టును పూర్తి చేసి ప్రజలకు అంకితం చేశారని, నేటితో అది 10 ఏళ్లు దిగ్విజయంగా పూర్తి చేసుకుందని గుర్తు చేశారు. ప్రస్తుతం కన్నెపల్లి దగ్గర నుంచి నీటిని ఎత్తిపోసే పూర్తి అవకాశం ఉన్నప్పటికీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎన్డీఎస్ఏను కేవలం సాకుగా చూపిస్తూ నీటిని ఎత్తిపోయడం లేదని మండిపడ్డారు. రైతాంగానికి సాగునీరు అందించకుండా ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తుందని ఆరోపించారు. ఎల్లంపల్లి ప్రాజెక్టు దశాబ్ది పూర్తి చేసుకున్న వేళ జీవన్ రెడ్డి చేసిన ఈ వ్యాఖ్యలు తెలంగాణ రాజకీయాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. అసలు బేసికలీ వాట్ ఈస్ కాళేశ్వరం ప్రాజెక్ట్? ఇలా మిత్రుడు రేవంత్ రెడ్డి గారు, ఉత్తమ్ రెడ్డి, ఆయన సహచర మంత్రివర్గ సభ్యులు ఏదైతుందో కాళేశ్వరం ప్రాజెక్ట్ అంటే ఇట్స్ లైక్ ఇండియా, భారతదేశం. ఇలా కాళేశ్వరం ప్రాజెక్ట్ అంటే టోటల్ ఆ నీటి ప్రాజెక్ట్ సమూహాన్ని మన కాళేశ్వరం ప్రాజెక్ట్ పిల్లలు దొరుకుతుంది. ఇక్కడ కృంగుదల అనేది ఏదైతే కేవలం లక్ష్మీ బ్యారేజీ 2 పియర్స్ 500 కోట్లు. దాన్ని గమనంలోకి తీసుకోకుండా మీరు అవాకులు చవాకులు పేలుతుంటే ఆశ్చర్యకలుగుతూ ఉన్న మంత్రి అంటుండే, మరి ఆయనకి ఏం తెలుసో తెలియదు నాకు తెలియదు, కానీ ఎల్లంపల్లికి వెళ్ళి నీటిని ఏదైతుందో గ్రావిటీ ద్వారా తరలిస్తున్నామని చెప్పానండి. ఎల్లంపల్లికి వెళ్ళి వినియోగం చేయబడే ప్రతి నీటి బొట్టు, ఎల్లంపల్లికి వెళ్ళి వినియోగం చేయబడే ప్రతి నీటి బొట్టు లిఫ్ట్ ద్వారా ఎత్తిపోతల ద్వారా వీళ్ళ ఎల్లంపల్లి ప్రాజెక్ట్ ఏదైతున్నదో అప్పుడు రాజశేఖర్ గారు ముఖ్యమంత్రి ఉండగా దాన్ని ప్రతిపాదించి నిర్మాణ పనులు ఆరంభింప చేస్తే దశాబ్ద కాలం ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పటికీ కూడా వాళ్ళు నిర్మాణం పూర్తి చేసి దాని వినియోగులకు తీసుకురాలేకపోయినారు. అది వినియోగులకు వచ్చింది ఎప్పుడు? 4th August 2016. ఇవాళ సరిగ్గా 10 సంవత్సరాలే. 4th August 2016. ఇవాళ 4th August 2026. ఇవాళ సరిగ్గా 10 సంవత్సరాలు అవుతుంది అది వినియోగంలోకి వచ్చి. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడ్డ తదుపరి కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా, అప్పుడు హరీష్ రావు గారు నీటిపారుదల శాఖ మంత్రులు. హరీష్ రావు గారు దట్స్ పుట్ టు యూజ్. వాళ్ళు ఎల్లంపల్లికి నీటిని ఏదైతుందో నంది మేడారం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తూర్పుగోదావరి జిల్లా దేవరపల్లి పర్యటనకు బయలుదేరారు. కాసేపట్లో ఆయన దేవరపల్లికి చేరుకుని స్థానిక పొగాకు వేలం కేంద్రాన్ని సందర్శించనున్నారు. జగన్ రాక సందర్భంగా దేవరపల్లి పరిసర ప్రాంతాల్లో వైఎస్ఆర్సీపీ శ్రేణులు, అభిమానులు మరియు రైతులు భారీగా బారులు తీరారు. వైఎస్ జగన్ రాక కోసం దేవరపల్లిలోని హెలిప్యాడ్ వద్దకు అభిమానులు, పార్టీ నాయకులు మరియు స్థానిక రైతులు పెద్ద ఎత్తున చేరుకున్నారు. హెలిప్యాడ్ ప్రాంగణం వద్ద తీవ్ర కోలాహలం నెలకొంది. అనంతరం ఆయన నేరుగా పొగాకు వేలం కేంద్రానికి చేరుకుని అక్కడ జరుగుతున్న వేలం ప్రక్రియను మరియు మద్దతు ధర తీరును క్షేత్రస్థాయిలో పరిశీలించనున్నారు. ఈ పర్యటనలో భాగంగా వైఎస్ జగన్ పొగాకు రైతు ప్రతినిధులతో నేరుగా ముఖాముఖి కానున్నారు. పంటకు లభిస్తున్న మద్దతు ధర, వేలం కేంద్రంలో ఎదురవుతున్న ఇబ్బందులు, ఇతర వ్యవసాయ సమస్యలపై రైతులతో క్షుణ్ణంగా చర్చించనున్నారు.
రైతుల సమస్యలపై ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చేందుకు ఈ పర్యటన ప్రాధాన్యత సంతరించుకుంది. వైఎస్ జగన్ పర్యటన నేపథ్యంలో పోలీసులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. భారత బ్యాంకింగ్ వ్యవస్థలో చారిత్రాత్మక మార్పునకు కేంద్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. బ్రిటిష్ కాలం నాటి 135 సంవత్సరాల పాత బ్యాంకింగ్ చట్టానికి స్వస్తి పలుకుతూ కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ లోక్సభలో ప్రవేశపెట్టిన బ్యాంకర్స్ బుక్స్ ఎవిడెన్స్ బిల్ 2026 నేడు పరిశీలన మరియు ఆమోదం కోసం జాబితాలో చేరింది. 1891లో పేపర్ బ్యాంక్ లెడ్జర్ల కాలంలో రూపొందించిన పాత చట్టం స్థానంలో ఈ కొత్త చట్టాన్ని తీసుకొస్తున్నారు. నేటి డిజిటల్ యుగానికి అనుగుణంగా ఎలక్ట్రానిక్ రూపంలో ఉన్న బ్యాంక్ రికార్డులు, ఇతర ఆధునిక డిజిటల్ డేటాను కోర్టులో చట్టబద్దమైన సాక్ష్యాలుగా సమర్పించేందుకు ఈ నూతన బిల్లు స్పష్టమైన చట్టపరమైన అవకాశాన్ని కల్పిస్తుంది. ఈ బిల్లు ఆమోదం పొందడం ద్వారా ప్రతి కేసులో ఒరిజినల్ బ్యాంక్ లెడ్జర్ రికార్డులను కోర్టుకు తీసుకురావాల్సిన అవసరం తప్పుతుంది. అంతేకాకుండా బ్యాంక్ అధికారుల తరచూ కోర్టుల చుట్టూ తిరిగే పరిస్థితి తగ్గుతుంది. దీనివల్ల బ్యాంకింగ్ రికార్డులకు సంబంధించిన కోర్టు విచారణలో మరింత వేగంగా, సులభంగా మరియు సమర్థవంతంగా పూర్తవుతాయి. డిజిటల్ ఇండియా లక్ష్యాలకు అనుగుణంగా చట్టాలను ఆధునీకరిస్తూ కేంద్రం తీసుకునే నిర్ణయంపై న్యాయ, బ్యాంకింగ్ వర్గాలు హర్షం వ్యక్తం చేస్తున్నాయి. With your permission, to move for the lead to introduce a bill to provide for law relating to evidence with respect to bankers' books and to align it with contemporary digital banking practices and for matters connected therewith or incidental thereto. హైదరాబాద్ నగరంలో ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్న కల్తీ మసాలా రాయుళ్ల గుట్టును హెచ్ఫాస్ట్ మరియు టాస్క్ ఫోర్స్ అధికారులు రట్టు చేశారు. భాగ్యనగరంలోని పలు నకిలీ కల్తీ మసాలా తయారీ కేంద్రాలపై మెరుపుదాడి నిర్వహించి ఏకంగా 25 టన్నులకు పైగా ప్రమాదకర రసాయనాలతో కూడిన కల్తీ సరుకును స్వాధీనం చేసుకున్నారు. పక్కా సమాచారంతో దాడులు చేసిన అధికారులు బట్టల రంగులు, ప్రమాదకరమైన టాల్కమ్ పౌడర్ కలిపి తయారు చేస్తున్న 25,300 కిలోల కల్తీ మసాలాలను సీజ్ చేశారు. తక్కువ ఖర్చుతో ఎక్కువ లాభాలు గడించేందుకు మానవ శరీరానికి తీవ్ర హాని కలిగించే ప్రమాదకర కెమికల్స్ వాడుతున్నట్లు విచారణలో తేలింది. ఈ దందాకు పాల్పడుతున్న నిర్వాహకులను అధికారులు అదుపులోకి తీసుకున్నారు. ఈ కల్తీ మసాలా దందాపై హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్ విసి సజ్జనార్ తీవ్రంగా స్పందించారు. ప్రజల ఆరోగ్యంతో, ప్రాణాలతో చెలగాటమాడే ఎంతటి వారైనా సరే ఉపేక్షించేది లేదని, కల్తీ రాయులపై పీడీ యాక్ట్ సహా కఠినమైన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. నకిలీ ఉత్పత్తుల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. హైదరాబాద్ వ్యాప్తంగా ఆహార పదార్థాల కల్తీపై నిఘా మరింత తీవ్రతరం చేసినట్లు అధికారులు వెల్లడించారు. మనం రోజు వాడే ఇది కూడా సోంపు కూడా డైలీ యూజ్ చేసేది ఇది. డ్రైవ్లో చాలా పెద్ద ఎత్తున అడల్ట్రేషను, అట్లానే మిస్ బ్రాండింగు, అట్లానే చాలా వైలేషన్స్ని ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ కింద ఈ పబ్లిక్ హెల్త్కి చాలా హానికరమైన విషయం బయట రావడం జరిగింది. అట్లానే మనము 13 ఫుడ్ బిజినెస్ ఎస్టాబ్లిష్మెంట్ని, అట్లానే ఇండిపెండెంట్ బిజినెసెస్ని మనము ఈ ఒక్క చెక్ చేయడం జరిగింది. వీళ్ళందరూ కూడా స్పైసెస్లో ప్రొక్యూర్ చేసి, ప్రాసెస్ చేసి హోల్సేల్గా మరియు రీటైల్గా అమ్మేవాళ్ళు. ఇట్లానే దొరికిన ఆధారాలపైన మనము 3 కేసెస్ని మనము కట్టడం జరిగింది. దాంట్లో 3 కూడా మనము అరెస్ట్ చేయడం జరిగింది. ఆల్మోస్ట్ 25 టన్ మటీరియల్ని మనము
సీజ్ చేయడం జరిగింది. ఇన్క్లూడింగ్ ది బుష్ సింథటిక్ ఆరెంజ్, రెడ్ అండ్ గ్రీన్ ఫుడ్ కలర్స్ని మనం పట్టుకోవడం జరిగింది. ఫుడ్ మన క్లాత్ డై చేసే కెమికల్స్ని, ఇండస్ట్రియల్ గ్రేడ్ పర్మనెంట్ కలర్స్ని, అట్లానే ఈ టాల్కమ్ పౌడరు, షైనింగ్ పౌడరు, అట్లానే రైస్ బ్రాన్ ఆయిల్ చేసి మిక్స్ చేయడం జరుగుతుంది. సో ఇట్లా వాళ్ళు చాలా డేంజరస్ ఫుడ్, వాళ్ళు ఎడిబుల్ పాయిజనస్ అనే సబ్స్టెన్స్ కూడా వాళ్ళు వాడడం జరుగుతుంది. ఒక్క పాలు లేకుండా కూడా వాళ్ళు పన్నీర్ తయారు చేసిన సందర్భాలు కేసెస్ కూడా మనము పట్టుకోవడం జరిగింది. వాళ్ళు ముఖ్యంగా యూరియా వాడుతున్నారు, డిటర్జెంట్ పౌడర్ వాడుతున్నారు, పామ్. సో ఇది ఒరిజినల్ వితౌట్ కలర్డ్ మస్టర్డ్ సీడ్స్ ఉన్నాయి. అది దీంట్లో మెయిన్గా అంటే బ్లాక్ కలర్, ఎల్లో కలర్, బ్రౌన్ కలర్గా కనిపిస్తుంది. అది ఇట్ విల్ నాట్ బి సేమ్ నాట్ డిఫరెంట్ కలర్ వైజ్. ఇది మిక్స్డ్ కలర్, అడల్ట్రేటెడ్ మస్టర్డ్ సీడ్స్ ఉన్నాయి. అది స్మూత్గా కనిపిస్తుంది. అది ఒకటి కలర్, అది బ్రౌనిష్ బ్లాక్ లాగా కలర్ ఉంది. అది సో బోత్ వాటర్లో పెట్టిన తర్వాత కూడా ఈ లెఫ్ట్ హ్యాండ్లో ఇది అడల్ట్రేటెడ్ మస్టర్డ్ సీడ్స్ ఉన్నాయి. తర్వాత కూడా కలర్ రాదు. మీరు చూశారు ఇంతకుముందు మేము లవంగ్, సోప్, షహాజీరా డెమో చూపించేశాను. దీంట్లో ఫుడ్ కలర్ ఉన్నాయి కాబట్టి ఇమీడియట్గా వస్తుంది. ఈ మస్టర్డ్ సీడ్లో పక్కా కలర్ యూజ్ చేశారు, క్లాత్ డై. దీని గురించి ఇది కలర్ రాదు. ఇంతసేపు పెట్టి తర్వాత కూడా కలర్ రాదు. సో ఇది చాలా డేంజరస్ ఉంది. నేను ఇంతకుముందు కూడా చెప్పాను, మర్క్యూరీ, లేడ్, తర్వాత క్యాడ్మియం లాగా హార్మ్ఫుల్ కెమికల్స్ దీంట్లో ఉన్నాయి. సో దీంట్లో కార్సినోజెనిక్ ఏజెంట్స్ ఉన్నాయి. క్యాన్సర్ లాగా భయంకర డిసీజ్ రావడానికి కూడా ఛాన్సెస్ ఉన్నాయి. అది కలర్ పక్కా కలర్ చూపించలేదు. పోస్టర్ అది మన తర్వాత నేను వాటర్ ఇవ్వండి నాకు. శ్రీ సత్యసాయి జిల్లా కదిరి నియోజకవర్గ పరిధిలోని నంబుళ్ల పొలకొంట కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయంలో కలకలం రేగింది. పాఠశాలలో విద్యార్థులతో మసాజ్ చేయించుకునే ఇద్దరు కాంట్రాక్ట్ ఉపాధ్యాయులపై విద్యాశాఖ ఉన్నతాధికారులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. బాధ్యులైన దీప, రెహానా అనే ఇద్దరు కాంట్రాక్ట్ టీచర్లను ఉద్యోగాల నుంచి తక్షణమే తొలగిస్తూ విద్యాశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. నంబుడ పోలకుంట కేజీబీవీ పాఠశాలలో పనిచేస్తున్న కాంట్రాక్ట్ ఉపాధ్యాయులు దీప, రెహానా తమ చేత బలవంతంగా మసాజ్ చేయించుకుంటున్నారని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేశారు. దీనికి సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్గా మారడంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. విద్యార్థులకు విద్యాబుద్ధులు నేర్పించాల్సిన ఉపాధ్యాయులే ఇలాంటి చర్యలకు పాల్పడ్డపై సర్వత్రా తీవ్ర నిరసన వ్యక్తమైంది. వీడియో వైరల్ కావడంపై విద్యాశాఖ ఉన్నతాధికారులు తక్షణమే స్పందించారు. ఘటనపై ప్రాథమిక విచారణ చేపట్టి బాధ్యులైన కాంట్రాక్ట్ ఉపాధ్యాయులు దీప, రెహానాలపై కఠిన చర్యలు తీసుకున్నారు. వారిని విధి నిర్వహణ నుంచి తొలగిస్తూ సస్పెన్షన్ వేటు వేశారు. విద్యార్థుల భద్రత, కేర్ టేకింగ్ విషయంలో ఇలాంటి నిర్లక్ష్యాన్ని సహించేది లేదని హెచ్చరించారు. హాస్టళ్లు, కేజీబీవీ పాఠశాలలో విద్యార్థుల పట్ల బాధ్యతారాహిత్యంగా ప్రవర్తిస్తే కఠిన చర్యలు తప్పవని అధికారులు స్పష్టం చేశారు. సంగారెడ్డి జిల్లా సిర్గాపూర్ మండలంలో భారీ వర్షాల ధాటికి వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. మండల పరిధిలోని గైరాన్ తాండా వద్ద వాగు ఉధృతంగా ప్రవహిస్తుండటంతో తాండా గ్రామం పూర్తిగా జలదిగ్బంధంలో చిక్కుకుపోయింది. బాహ్య ప్రపంచంతో సంబంధాలు తెగిపోవడంతో గ్రామస్తులు అత్యవసర అవసరాల కోసం తీవ్ర అవస్థలు పడుతున్నారు. వాగు ఉధృతి విపరీతంగా పెరిగినప్పటికీ నిత్యావసరాలు మరియు అత్యవసర వైద్య సేవల కోసం ప్రజలు ప్రాణాలు చేతిలో పెట్టుకుని ప్రయాణిస్తున్నారు. నీటి ప్రవాహం ఎక్కువగా ఉండడంతో గ్రామస్తులంతా కలిసి వాగుకి ఇరువైపులా తాడు కట్టి దాన్ని గట్టిగా పట్టుకుని నీటిని దాటుతున్నారు. ఒక్క అడుగు తప్పినా ప్రవాహ హోరులో కొట్టుకుపోయే ప్రమాదం ఉందని తెలిసినా వేరే మార్గం లేక ఈ సాహసం చేస్తున్నారు. ప్రతి ఏటా వర్షాకాలంలో గైరాన్ తాండా వాసులకు ఇదే పరిస్థితి ఎదురవుతోందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అత్యవసర సమయంలో ఆసుపత్రులకు వెళ్లేందుకు మార్గం లేక గర్భిణీలు, వృద్ధులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని వాపోతున్నారు. అధికారులు, ప్రజాప్రతినిధులు స్పందించి తక్షణమే వాగుపై శాశ్వత వంతెన నిర్మించాలని తాండావాసులు విజ్ఞప్తి చేస్తున్నారు. పరిస్థితి తీవ్రతపై స్థానిక అధికారులు నిఘా ఉంచి ప్రమాదాలు జరగకుండా తగిన రక్షణ చర్యలు చేపట్టాలని ప్రజలు కోరుతున్నారు. मत घालते दो ही हाथे पकड़ के कारण पानी मारो तो टांके में खड़ा और रेता पकड़ो पकड़ो कच्ची पकड़ो अरे टांके में खड़ा है पकड़ो नु यारा हेड पकड़ के दो ही हाथे थी ये गाड़ी कुकुर मार रहा है पानी मारता आ रहा है वो मारा सु पहिलवान आग पानी खेचा छे
पाणी ये यार कुकर हा तू अंग आगो तू आगो काय पाणी उतरस वोटर जागा होण्या का ना पकड ना हाँ क्या कशा पकड़ी तू हाँ वन मग पकडला एगो एगो लंगे టాలీవుడ్ బోస్టైల్ యాక్టర్ సీనియర్ నటుడు జగపతి బాబు సుమారు 20 ఏళ్ల విరామం తర్వాత రత్నదీప్ సూపర్ మార్కెట్లో సందడి చేశారు. సాధారణ కస్టమర్ల మార్కెట్లోకి విచ్చేసిన జగ్గుబాయిని చూసి అక్కడున్న జనం అభిమానులు ఆశ్చర్యపోయారు. అయితే ఈ సరదా సందర్లో ఒక ఆసక్తికరమైన ఫన్నీ ఘటన చోటు చేసుకుంది. తన ఇష్టమైన సూపర్ మార్కెట్కు వచ్చిన జగపతి బాబుని చూసి ఓ చిన్నారి చాలా ఉత్సాహపడ్డాడు. జగ్గుబాయితో ఎలాగైనా సెల్ఫీ లేదా ఫోటో దిగాలని ఎంతో ఆశగా ఆయన దగ్గరకు వెళ్ళాడు. జగపతి బాబు కూడా ఎంతో అప్యాయంగా బుడ్డోడితో ఫోటో దిగేందుకు సిద్ధమయ్యారు. కానీ సరిగ్గా అదే సమయానికి ఆ బాబుకు ఒక ఊహించని షాక్ తగిలింది. అంత పెద్ద స్టార్ హీరో పక్కన నిలబడి కెమెరా ఆన్ చేసి ఫోటో తీసే క్షణంలోనే ఆ చిన్నారి ఫోన్ ఛార్జింగ్ అయిపోయి స్విచ్ ఆఫ్ అయిపోయింది. దీంతో ఏం చేయాలో పారిపోక బొడ్డోడు నిరసన పడగా జగపతి బాబు నవ్వుతూ ఆ చిన్నారిని ఓదార్చడం అక్కడ ఉన్న వారందరినీ విశేషంగా ఆకట్టుకుంది. ఈ ఫన్నీ అండ్ క్యూట్ మూమెంట్ కెమెరాలో రికార్డ్ అయి నెట్టింట తెగ వైరల్ అవుతోంది. బుడ్డోడి బ్యాడ్ లక్ కి నెట్జన్లు సరదా కామెంట్లు పెడుతూ ఈ వీడియోను తెగ షేర్ చేస్తున్నారు. హైదరాబాద్ బులియన్ మార్కెట్లో ఇవాళ పసిడి ధరలు ఒక్కసారిగా భారీగా దూసుకెళ్లాయి. అంతర్జాతీయ మార్కెట్ ప్రభావంతో పాటు స్థానిక డిమాండ్ కారణంగా బంగారం మరియు వెండి ధరలు ఊహించని రీతిలో ఎగబాకాయి. మార్కెట్ నింపిన అంచనాలకు తగినట్లుగానే ఇవాళ 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర ఏకంగా 1,750 రూపాయలు పెరిగి 1,45,750కి చేరుకుంది. ఇక ఆభరణాల తయారీకి ఎక్కువగా ఉపయోగించే 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర 1,600 ఎగబాకి 1,33,600 వద్ద పలుకుతోంది. తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాల్లో ప్రాంతాన్ని బట్టి ధరల్లో స్వల్ప తేడాలుండే అవకాశం ఉంది. బంగారంతో పాటు వెండి ధర కూడా అదే బాటలో పరుగులు పెడుతోంది. ఇవాళ కేజీ వెండి ధర ఏకంగా 5,000 భారీగా పెరిగి 2,40,000కు చేరుకుంది. అయితే ఈ ధరలపై ప్రభుత్వ నిబంధనల ప్రకారం 3% జీఎస్టీ అదనంగా వర్తిస్తుందని బులియన్ వ్యాపారులు స్పష్టం చేస్తున్నారు. తెలుగు రాష్ట్రాల ప్రజలకు ముఖ్యంగా రైతన్నలకు అత్యంత తీపి కబురు. ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాల దాటికి కృష్ణా గోదావరి పరివాహక ప్రాంతాల్లోని ప్రాజెక్టులకు వరద నీరు పోటెత్తుతోంది. దీంతో ప్రధాన జలాశయాలని జలకళను సంతరించుకుంటూ వేగంగా నిండుతున్నాయి. గోదావరి బేసిన్లోని శ్రీరామ్ సాగర్, ఎల్లంపల్లి ప్రాజెక్టులతో పాటు కృష్ణా బేసిన్లోని జూరాల, శ్రీశైలం జలాశయాల్లోకి ఇన్ఫ్లో గణనీయంగా పెరిగింది. ఎగువ క్యాచ్మెంట్ ఏరియాల నుంచి వేల క్యూసెక్ల నీరు వచ్చి చేరుతుండటంతో ప్రాజెక్టుల నీటి మట్టాలు నిమిషానికి వేగంగా పెరుగుతున్నాయి. ప్రాజెక్టుల గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేసేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. జలాశయాలు వేగంగా నిండుతుండటంతో ఈసారి సాగునీరు, త్రాగునీరు తిప్పలు తప్పుతాయని ఆయా ప్రాంతాల ప్రజలు ధీమా వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా ఎల్లినో ప్రభావం ఉంటుందేమోనన్న ఆందోళన చెంది నష్టపోతామని భావించిన రైతన్నలకు ఈ వరద నీరు కొండంత బోరటనిచ్చింది. ప్రాజెక్టులకు జలకళ రావడంతో ఆయా పరివాహక ప్రాంతాల్లో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. రాబోయే రోజుల్లో వర్షాలు మరింత పెరిగే అవకాశం ఉండడంతో ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి మట్టాన్ని చేరుకుంటాయని అధికారులు అంచనా వేస్తున్నారు. ఏబీ బులెటిన్ విశేషాలు. నమస్కారం.